పాడుతా తీయగా కార్యక్రమం అక్కడ జడ్జీలు ప్రవర్తించే తీరుపై యువగాయని ప్రవస్తి హాట్ కామెంట్లు చేసింది. జడ్జీలుగా ఉన్న కీరవాణి, చంద్రబోస్, సునీత తనని చిన్న చూపు చూశారని, అవహేళన చేశారని, బాడీ షేమింగ్ కూడా జరిగిందని వివాదాస్పద కామెంట్లు చేసింది ప్రవస్తి. అటు పాడుతా తీయగా షో రన్నర్ పై కూడా కొన్ని ఆరోపణలు వినిపించింది. చీర బొడ్డు కిందకు కట్టుకోమని చెప్పారంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. దీనిపై అటు వ్యాఖ్యాతలు, ఇటు ఈటీవీ యాజమాన్యం స్పందించక తప్పని పరిస్థితి కల్పించింది. ప్రవస్తి ఆరోపణలకు చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఈమెకు మద్దతుగా మాట్లాడారు. పాడుతా తీగ బ్రాండ్ ఇమేజ్ పై తొలిసారి అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో పాడుతా తీగ టీం సక్సెస్ అయింది. ముందుగా గాయని సునీత ఓ సుదీర్ఘ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో సునీత తనపై, పాడుతా తీగ కార్యక్రమంపై ప్రవస్తి చేసిన ప్రతి ఆరోపణని హుందాగా చాలా సవివరంగా బదులు ఇచ్చిన పద్ధతి ఆకట్టుకుంది. అమ్మా ప్రవస్తి అంటూ మొదలుపెట్టిన సునీత పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ డీటెయిల్ గా వివరణ ఇచ్చారు. సునీత వీడియో చూశాక ప్రవస్తి తొందరపడి తప్పుగా అర్థం చేసుకుని ఆవేశం కొద్దీ ఆరోపణలు చేసిందేమో అనిపించింది. తాను ఎలిమినేట్ అయితే సునీత మిగిలిన టీం కి పార్టీ ఇచ్చారన్నది ప్రవస్తి చేసిన ప్రధాన ఆరోపణలో ఒకటి. దానిపై సునీత ఇచ్చిన వివరణ చాలా చక్కగా ఉంది. పాటల ఎంపిక గురించి కూడా ప్రవస్తి కొన్ని ఆరోపణలు చేసింది. బాగా వచ్చిన పాట, ప్రాక్టీస్ చేసిన పాట పాడకుండా అడ్డుపడుతున్నారన్నది ప్రవస్తి బాధ. దానికి సునీత సరైన వివరణ ఇచ్చారు. పాటలకు సంబంధించిన రైట్స్ ఉంటాయి, ప్రతి పాట పాడటానికి కుదరదు. సింగర్స్ ప్రిపేర్ అయిన పాటల్లో ఏ పాటకు సంబంధించిన రైట్స్ నిర్వాహకుల దగ్గర ఉందో తెలుసుకోవాలి. అలాంటి పాటలకే అనుమతి ఉంటుంది. ఇప్పటికే అలాంటి పాట పాడుతా తీగ కార్యక్రమంలో చాలా సార్లు పాడితే ఆ పాటను పక్కన పెట్టి కొత్త పాట పాడమంటారనేది సునీత వివరణ. ఇలా ప్రతి విమర్శకు చాలా కూల్ గా సమాధానమిచ్చారు సునీత. దుస్తుల విషయంలో ఈటీవీ యాజమాన్యం కూడా స్పందించింది. ఇప్పటి వరకు ప్రవస్తి 10 సార్లు వేదికపై కనిపించిందని, 10 సార్లు ఆమెకు పద్ధతైన కాస్ట్యూమ్సే ఇచ్చామని, ఇన్నేళ్ల ఈ షోలో ఒక్క అమ్మాయి కూడా స్లీవ్లెస్ గా కనిపించలేదని, అది తాము పాటిస్తున్న ప్రమాణాలకు నిదర్శనమని రుజువులతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు. సో ఈ విషయంలోనూ ప్రవస్తిది కేవలం ఆరోపణగానే మిగిలిపోయింది. ఏ రంగంలో అయినా సరే విమర్శలు, ఆరోపణలు సహజం. ఒకరిపై ఆరోపణ రాగానే బయటకు వచ్చి మైక్ అందుకొని రెచ్చిపోయేలా మాట్లాడడం, ఆ ఇష్యూని మరింత పెద్దది చేయడం చూస్తూనే ఉంటాం. కానీ సునీత చాలా కామ్గా ఈ విషయాన్ని హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంది.